జరుగుతున్న ఉద్యమం ఏదైతే ఉందో ఈ ఉద్యమం న్యాయపరంగా జరుగుతోంది. కార్మికుల ఆవేదన కనపడుతోంది, కార్మికుల కష్టం కనపడుతోంది, కార్మికుల ఇబ్బందులు కనపడుతున్నాయి. గత 2 సంవత్సరాలుగా మేము కూడా కార్మికులకు మద్దతు ప్రకటిస్తూ కార్మిక సమస్యల పరిష్కారానికి మా వంతుగా చేయూతనిస్తూనే ఉన్నాం. యాజమాన్యం మొండి వైఖరి ఏ రకంగా ఉంది అంటే కార్మికుల్లో విభజించి పరిపాలించే విధంగా కార్మికుల్ని పక్కన పెట్టుకుని కార్మికులందరినీ కూడా ఒకరిని విభేదాలు సృష్టించి ఇక్కడ యూనియన్లందరినీ కూడా నిర్వీర్యం చేస్తూ కార్మికుల్ని కూడా ద్రోహం చేస్తూ పబ్బం గడుపుకునే పరిస్థితుల్లో ఇవాళ యాజమాన్యం ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతదేశ చట్టాలను అతిక్రమించి భారతదేశంలో చట్టాలు మాకేం పని చేయవు, మేము చట్టానికి అతీతులు అని చెప్పి ఇక్కడ చేస్తున్నటువంటి ఏదైతే ఒక రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తున్నటువంటి మేనేజ్మెంట్ వైఖరి ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు ఈ పరిస్థితికి రావడానికి కారణం కూడా మేనేజ్మెంట్ అర్థం చేసుకోవాలి. మేనేజ్మెంట్ ఏ రోజు కూడా కార్మికులకి ప్రయోజనం చేకూరుద్దామని కార్మికులు అడిగినటువంటి న్యాయమైన డిమాండ్స్ లో ఎన్నో కొన్ని పరిష్కారం చేద్దామని ఏ ఒక్క రోజు కూడా ప్రయత్నం చేసిన సందర్భం లేదు. అనేక మీటింగులు పెడుతూనే ఉన్నారు. కార్మికులు, నాయకులు, అందరూ కలుస్తూనే ఉన్నారు కానీ ఎక్కడా ఎవరికి న్యాయం జరగలేదు. ఈ రోజు కార్మికుల ఆవేదన ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నాను, ఇలా న్యాయమైన డిమాండ్స్ వరకు ఖచ్చితంగా పరిష్కారం జరగాలి. మేనేజ్మెంట్ దిగి రావాలి, మేనేజ్మెంట్ మొండి వైఖరి విడనాడాలి. మేనేజ్మెంట్ కానీ దిగి రాకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించింది ఆల్రెడీ, ఇంకా స్పందించాలి. అవసరమైతే రాజమండ్రి ప్రజానికి అందరూ కూడా వీళ్ళకి మద్దతుగా రాజమండ్రి బంద్ కూడా పిలిపించిన ఆశ్చర్యపోక్కర్లేదు. మళ్ళీ చెప్తున్నాం, ఈ యాజమాన్యం కొంతమంది అధికారులు ఆ మేనేజ్మెంట్ హయ్యర్ మేనేజ్మెంట్ కి తప్పుదో పట్టించి కార్మికులకు ఉన్న ఇబ్బందుల్ని వాళ్ళకి కనీస పరిష్కారం కూడా చేయడానికి కూడా ప్రయత్నం చేయకుండా ఇక్కడ ఆడుతున్నటువంటి గేమ్ ప్లాన్ లో భాగమే కార్మికులు బలవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా కార్మికులకు న్యాయం జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ వీరు ఏదైతే న్యాయమైన డిమాండ్ గురించి ఇక్కడ ఈ రోజు ఇక్కడ ఆవేదనతో ఒక స్ట్రైక్ చేస్తున్నారో కొంతమంది యువకులు కార్మికులు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళు ఇన్నాళ్ళు పడిన స్ట్రెస్ అంతా ఒక్కసారిగా అవసరమైతే మేము ఆత్మాహుతిగా చేసుకుంటాం కానీ మా సమస్య పరిష్కారం కావాలని చెప్పి ఎవరైతే కొంతమంది యువకులు మేడెక్కి నుంచున్నారో వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నేను, దయచేసి శాంతియుతంగా రండి, ఎందుకు పరిష్కరించడో తేల్చుకుందాం. మీరు చేసే త్యాగాలు వృధా పోవు. మీరు అనవసరంగా ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దు. ఆవేశంగా తీసుకునే నిర్ణయాలు కరెక్ట్ కాదు. అందరూ కలిసి ఉంటే ఐకమత్యంతో అందరం కలిసి మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వానికి మనం నిరసన తెలియజేసి మన సమస్యని పరిష్కారం చేసుకుందాం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, గతంలో ఎన్నో ఉద్యమాలు పేపర్ మిల్లో జరిగినాయి. ఏ ఉద్యమం జరిగినప్పటికీ కూడా అల్టిమేట్ గా కార్మికులే విజేతలు అయ్యారు తప్ప మేనేజ్మెంట్ విజేత అయిన సందర్భం లేదు. కార్మికులు విజయం సాధిస్తారు. కార్మికులకి జరిగే న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉందో వాళ్ళు మినిమం అగ్రిమెంట్ ఏదైతే చెయ్యాలో ఆ అగ్రిమెంట్ కానీ అలవెన్స్లు కానీ వాళ్ళు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా ఖచ్చితంగా వాళ్ళు అమలుపరిచే విధంగా మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోవాలి. ఈ కార్మికుల ఆవేదనని అర్థం చేసుకోవాలి. అంతే తప్ప కార్మికుల మీద ఏదో రకమైన దౌర్జన్యం చేయాలనో దుర్మార్గం చేయాలనో ఆలోచన చేస్తే ఖచ్చితంగా ప్రజానికం కూడా తిరగబడుతుంది అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ కార్మికుల పక్షాన్ని మేమందరం నిలబడతామని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఒక అఖిలపక్ష సమావేశం నిన్న శాసనసభ్యులు, మంత్రులు, ఎంపీ గారు అందరూ వచ్చారని చెప్పారు. అందరూ కూడా దీని గురించి డిస్కస్ చేస్తున్నారు. త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పక్షాలు కూడా పేపర్ మిల్ కార్మికులకి సంఘీభావంగా ఉండే విధంగా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. వ్యక్తిగతంగా కూడా నేను కానీ రాజా గారు కానీ
ఎవరైనా సరే ఏ కార్మికుడికి ఏ కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా కార్మికుడి మీద చెయ్యి లాఠీ విరిగినా సరే ముందు మేముంటామని చెప్తారు. సహజంగా ప్రభుత్వాలు కానీ లేక ప్రజలు కానీ పారిశ్రామిక అభివృద్ధి అనేటువంటిది జరగాలి అనేటువంటి తాపత్రయంతోనే ఉంటాం. ఎందుకోసం అని అంటే ఒక పరిశ్రమ అనేటువంటిది వస్తే 10 మందికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయనేటువంటి ఒక స్వార్థంతోనే సహజంగా ఎవరైనా కూడా ఆశిస్తాం. కానీ ఏదైతే సుమారుగా 1950 సంవత్సరాల్లో పెట్టినటువంటి రాజమండ్రి పేపర్ మిల్ ఇవాళ దాదాపుగా 75 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఒకసారి మనం పేపర్ మిల్కి సంబంధించినటువంటి అంశాలని దగ్గర నుంచి గమనిస్తే స్థానిక సంస్థలకు కట్టాల్సినటువంటి పన్నులు కట్టరు. ఎక్కడా కూడా ఒక రూపాయి వెచ్చించి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు కానీ 10 మందికి కానీ మేలు చేసేటటువంటి కార్యక్రమం చేయరు. ఏదైతే ఎఫ్లుయెంట్స్ రిలీజ్ అవుతాయో వాటిని వేటిని కూడా ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసి ఇటు గాలిలోకి కానీ భూమిలోకి కానీ నీటిలోకి కానీ వదిలేటటువంటి కార్యక్రమం చేయరు. మనం గమనిస్తే రాజమండ్రిలో పేపర్ మిల్లు దాటిన తర్వాతే మనం గోదావరిలోంచి వాటర్ని సక్ చేసి ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా అక్కడ ట్రీట్మెంట్ చేసి రాజమండ్రి ప్రజలందరికీ కూడా వాటర్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతాం. అంటే రాజమండ్రి ప్రజలకు ఎక్కడి నుంచి అయితే వాటర్ని సక్ చేస్తా ఉన్నారో దానికి పైనే ఈవేళ పేపర్ మిల్ ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళు వదిలేటటువంటి ఎఫ్లుయెంట్స్ గోదావరిలో ఒకసారి కనీసం ఇక్కడ చాలా మంది సీనియర్ జర్నలిస్టులు కూడా ఉన్నారు కాబట్టి మీరైనా వెళ్ళి కనీసం మిమ్మల్ని అలౌ చేస్తారేమో ప్రయత్నం చేయండి లోపలికి చూడడానికి. ఒక్కరిని కూడా లోపలికి పంపించడం సరికదా రౌడీయిజం మాదిరిగా వాళ్ళే కిరాయి గుండాల్ని పురమాయించి జర్నలిస్టులు వెళ్ళినా కూడా తిరగబడి వాళ్ళ మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకు అనంటే ప్రాపర్ పద్ధతి ప్రకారం వాళ్ళ ఎఫ్లుయెంట్స్ ని ట్రీట్మెంట్ చేసేటటువంటి కార్యక్రమం చేయరు కాబట్టి గాలి పొల్యూషన్, గోదావరి నీటిలో పొల్యూషన్, ఈ ఎఫ్లుయెంట్స్ భూమిలో కదిలి భూమిని పొల్యూట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఇన్ని రకాలుగా ఈ సంస్థ వలన అనేక రకాల డ్రాబ్యాక్స్ రాజమండ్రి ప్రజలకు ఉన్నప్పటికీ కూడా కేవలం ఈ సంస్థ మీద ఆధారపడి వేల మంది కుటుంబాలు జీవిస్తా ఉన్నారు. వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకూడదు అనేటువంటి ఒక సదుద్దేశంతోనే రాజమండ్రి ప్రజలందరూ కూడా దీన్ని భరిస్తా ఉన్నారు. కానీ గడిచినటువంటి కాలంగా మనం చూస్తే కార్మికుల్ని ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు అనేటువంటిది మనందరికీ కూడా ఎప్పటికప్పుడు తెలుస్తానే ఉంది. ఎక్కడా కూడా వాళ్ళ యొక్క ఓపికని కానీ సహనాన్ని కానీ విడనాడకుండా చాలా శాంతియుతంగా గడిచినటువంటి 7-8 సంవత్సరాలుగా వాళ్ళ యొక్క హక్కుల కోసం వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం అనేక పర్యాయాలు ప్రభుత్వాల్ని అడుగుతా ఉన్నారు, యాజమాన్యాన్ని అడుగుతా ఉన్నారు, స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా వాళ్ళ యొక్క విన్నపాలని తెలియజేస్తా ఉన్నారు. మనం గమనిస్తే ఏవైతే కొన్ని కేసులు ఎవరైతే ఈ ప్లాంట్ ని మేనేజ్ చేస్తా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ లోపల పనిచేసేటటువంటి మహిళా ఉద్యోగస్తుల్ని ఇబ్బంది పెట్టి లోబరుచుకుని వాళ్ళకి ఉద్యోగాల్ని పర్మనెంట్ చేస్తామని రకరకాలుగా వాళ్ళని లోబరుచుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. స్పష్టంగా ఆధారాలతో సహా మనం కేసులు చూసాం. మరో పక్కన లోపలే మిల్లులోనే ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. ఒక కార్మికుడు ఇట్లా తవ్వుతూ వెళ్తే 1-2 కాదు
అనేక కోకొల్లలుగా కార్మికుల్ని ఏ రకంగా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు అనేటువంటిది మనకు అందరికీ కూడా అర్థమవుతుంది. వాళ్ళేదో చట్టాలకు అతీతం అన్నట్టుగా కార్మికుల తాలూకా సంక్షేమం అనేటువంటిది మాకు అవసరమే లేదు, వాళ్ళ రక్తాన్ని పిండుతాం, వాళ్ళ చెమటను ఉపయోగించుకుంటాం, మేమేమో కోట్ల రూపాయలు సంపాదించుకుంటాం, వాళ్ళు ఎలా పోయినా పర్లేదు అనేటువంటి ధోరణిలో ఉండడం అనేటువంటిది నిజంగా బాధ అనిపించేటటువంటి విషయం. ప్రత్యేకించి ఒక లుచ్చానా కొడుకు జయకృష్ణ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఈ మిల్లులో ఉండి కార్మికుల్ని కార్మిక నాయకుడిగా పేరు చెప్పుకునేటటువంటి మరొక ప్రవీణ్ చౌదరి అనేటువంటి ఒక పనికి మాలిన ఎదవకి ఈ సంస్థని అమ్మేసేటటువంటి కార్యక్రమం చేయడం, కార్మికుల తాలూకా సంక్షేమాలను వాళ్ళ తాలూకా ఉపయోగాలను తాకట్టు పెట్టేటటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటి ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి విషయం. కార్మికుల్ని బెదిరిస్తారు, భయపెడతారు, ఉద్యోగాలు పీకేస్తామని చెప్తారు, వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈవేళ ఏదైతే ఈ పేపర్ మిల్ దగ్గర జరుగుతూ ఉన్నటువంటి ఈ ఉద్యమం ఉందో, ఇదేదో ఒక జక్కంపూడి రాజానో, లేకపోతే ఒక శివరామ సుబ్రహ్మణ్యం గారో, లేకపోతే ఒక అరుణ్ గారో, లేకపోతే మరో పార్టీకో సంబంధించినటువంటి నాయకులు వచ్చి పిలిపిస్తే వచ్చినటువంటి ఉద్యమం కాదు. స్వచ్ఛందంగా వాళ్ళంతటి వాళ్ళు కార్మికులు వాళ్ళకి జరుగుతూ ఉన్నటువంటి అన్యాయం మీద ఓపిక పట్టి 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 వేళ తిరుగుబాటు అనేటువంటిది వాళ్ళల్లోంచే మొదలైంది అనేటువంటిది మనందరం కూడా గమనించాల్సినటువంటి విషయం. ఎప్పటికైనా యాజమాన్యం దిగి రాకపోతే ఖచ్చితంగా ఏదో స్ట్రాటజిక్ గా లాకౌట్ ప్రకటించాం, కార్మికులు భయపడిపోతారు, ఏదో ఎవరి కాళ్ళు వచ్చి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారు అని చెప్పని అనుకుంటే మాత్రం మీ అమాయకత్వం అవుతుంది. ఎవరు ఇక్కడ చెవుల్లో పూలు పెట్టుకుని లేరు, ఎవరు తింగరోళ్ళు కాదు. ఈవేళ ప్రతి ఏడాది కూడా కోట్లాది రూపాయలు గడిస్తా ఉన్నారు. ఈ పేపర్ మిల్ పేరు చెప్పి స్థానిక రాజమండ్రి నుంచి కోట్ల రూపాయలు పట్టుకెళ్తా ఉన్నారు. కోవిడ్ లాంటి విపత్కరమైనటువంటి సందర్భంలో చాలా పరిశ్రమలు కానీ చాలా ఇండస్ట్రీస్ అన్ని కూడా క్లోజ్ చేసుకున్నటువంటి పరిస్థితిలో కార్మికులు, అక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా మా జీవితాలను పణంగా పెట్టి మేము పరిశ్రమను నడపలేము అని చెప్పి చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితిలో రాజమండ్రి పేపర్ మిల్లో ఉన్నటువంటి ప్రతి కార్మికుడు కూడా వాళ్ళ ప్రాణాలని వాళ్ళ కుటుంబాలని పణంగా పెట్టి మీకు యాజమాన్యానికి లాభాలు వచ్చేటట్టుగా వాళ్ళు శ్రమ పడ్డారనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.